మెథడ్లో కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి కావాల్సిన apparatus వి స్టాండ్, స్క్రీన్, ఇచ్చినటువంటి లెన్స్, తర్వాత మీటర్ స్కేల్, ఆబ్జెక్ట్ అయినటువంటి క్యాండిల్, సో దాన్ని ముట్టించడానికి కావాల్సినటువంటి మ్యాచ్ బాక్స్, ఇవి మనకి సంబంధించినటువంటి apparatus. సో ఇప్పుడు ఈ ప్రయోగాన్ని ఎలా చేద్దామో చూద్దాం. ఇచ్చినటువంటి బై కాన్వెక్స్ లెన్స్ని వి స్టాండ్లో ఇన్సర్ట్ చేసాము. ఓకే, ఇప్పుడు మీటర్ స్కేల్ తీసుకొని మనం అనుకున్నటువంటి డిస్టెన్స్ అది 30యా 40యా మనము తీసుకున్న తర్వాత ఇక్కడ మనము 40 సెంటీమీటర్స్, ఆబ్వియస్లీ ఇక్కడ 40 సెంటీమీటర్స్కి ఇలా ఉంచాను. సో క్యాండిల్ ఇక్కడ ఆబ్జెక్ట్గా తీసుకుంటున్నాం. సో కాబట్టి ఇక్కడ మనకి లెన్స్ నుంచి క్యాండిల్కి ఉన్న డిస్టెన్స్ ఏమంటామంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాము. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ లెన్స్కి ఇంకో వైపు మనము స్క్రీన్ ఉంచాలి. మీకు కనిపిస్తుంది స్క్రీన్, ఈ స్క్రీన్ మీద బ్లర్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో మనకు క్లియర్ ఇమేజ్ ఫామ్ అయ్యేంత వరకు కూడా ఈ స్క్రీన్ని లెన్స్ వైపు కానీ లెన్స్ నుంచి దూరం కానీ జరుపుతూ ఉండాలి. సో స్లోగా జరుపుకుంటూ వస్తున్నాను. వచ్చిన తర్వాత ఎక్కడైతే క్లియర్ ఇమేజ్ మనకి కనిపిస్తుందో ఆ క్లియర్ ఇమేజ్ ఫామ్ అయిన చోట మనము ఇలా ఆపాలి. క్యాండిల్ ఫ్లేమ్ అనేది ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఒకవేళ మనకి ల్యాబ్లో కానీ ఎక్కడైనా కానీ క్యాండిల్ ఉంటే క్యాండిల్ ఆబ్జెక్ట్లా తీసుకోండి, లేకపోతే ఎలక్ట్రిక్ బల్బులైనా మనము ఆబ్జెక్ట్ తీసుకోవచ్చు, దానివల్ల ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇలా షేక్ అవుతున్నప్పుడు మనము దాని క్లారిటీ కోసం ఒక నెట్ని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా నెట్ని ప్లేస్ చేస్తే చూడండి, ఇప్పుడు ఫ్లేమ్కి ఆపోజిట్లో నేను నెట్ ఉంచాను, దానికి ఇమేజ్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో మన క్యాండిల్ అనేది షేక్ అవుతుంది, ఇమేజ్ నిజంగా అక్కడ ఫామ్ అవుతుందా లేదని డౌట్ ఉంటే ఖచ్చితంగా మనము ఇలా స్క్రీన్ ఉంచాలి. ఇక్కడ ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఇది ఫైనల్ ఇమేజ్. ఎంతకి మనం తీసుకున్నటువంటి 40 సెంటీమీటర్స్ అనే ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి ఫామ్ అయినటువంటి ఇమేజ్. ఇప్పుడు ఏం చేయాలి అంటే కనిపిస్తున్నటువంటి టేబుల్లో యూ వాల్యూస్ని వి వాల్యూస్ని మెన్షన్ చేస్తూ డిఫరెంట్ యూ వాల్యూస్ని వి వాల్యూస్ని నోట్ చేయాలి. 1/u 1/v కూడా నోట్ చేయాలి. తర్వాత మనకి ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనము ఫోకల్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ వాల్యూస్ని మనము ఎగ్జాంపుల్ కొన్ని మీకు వాల్యూస్ చూపిస్తున్నాను చూడండి, ఇలా నోట్ చేయాల్సి ఉంటుంది. సో నోట్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఏవైతే యావరేజ్ వస్తుందో ఆ యావరేజ్ వాల్యూ మనం ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి 2 గ్రాఫ్స్ ఉంటాయి. ఆ గ్రాఫ్స్ యొక్క ఫార్ములాస్ కూడా మీకు చూడండి. ఇది ఉందో దీన్ని ఈవీ మెథడ్లో గ్రాఫ్ అంటాము. గ్రాఫ్ నుంచి మనకి ఓబీ ప్లస్ ఓసీ/4 అని ఫార్ములా ఉంటుంది. సో ఇక్కడ ఓబీ వాల్యూ గ్రాఫ్ నుంచి వస్తుంది, ఓసీ వాల్యూ కూడా గ్రాఫ్ నుంచి వస్తుంది. సో గ్రాఫ్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి, లేదా డైరెక్ట్గా అనుకోమంటే మనం ఇక్కడ వచ్చేటువంటి యావరేజ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఇంకో గ్రాఫ్ ఉంటుంది, 1/u 1/v గ్రాఫ్ ఉంటుంది. ఆ గ్రాఫ్ నుంచి ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటే మనము ఈ ఫార్ములా యూజ్ చేయాలి. F = 2/OA + OB అనే ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ యూ వాల్యూస్ వి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాము. ఏవైతే మనం ఇప్పుడు ప్రొసీజర్ డిస్కస్ చేసామో దాని నుంచి 1/u 1/v వాల్యూస్ వస్తాయి. ఆ గ్రాఫ్ తీస్తే మనకి ఇలా వస్తుంది. దీని నుంచి మనము ఫైండ్ అవుట్ చేస్తే ఇలా ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు 2/OA + OB. ఓకేనా?